అంకుషాపూర్ సోమనపల్లి గ్రామాలకు సంబంధించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగలా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఆలయ కమిటీతో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. ఓకే, టేకుమట్ల మండలం అంకుషాపూర్ సోమనపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగలా కొనసాగింది. దాదాపు 3 రోజుల పాటు కూడా మరి గ్రామంలోని ప్రజలంతా కూడా వచ్చేసి ఇక్కడ కార్యక్రమం ఏ కార్యక్రమమైనా కూడా పూజ కార్యక్రమాల్లో పాల్గొని మరి ఆద్యాంతం మరి భక్తిభావంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో ఇక్కడ ఆలయ కమిటీ నుంచి పెద్దలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 3 రోజుల పాటు ఆలయ కమిటీ పిలుపునివ్వగానే పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన ఎట్లా వచ్చింది? ప్రజల నుంచి అతి బ్రహ్మాండమైనటువంటి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మా ఆలయ కమిటీ అందరూ కూడా ప్రతి అన్నదాన కమిటీ కానీ, వాటర్ కమిటీ కానీ, పారిశుద్ధ కమిటీ కానీ, మరి ఇంకా ఏ అయితే కమిటీలు ఉన్నాయో బ్రహ్మాండంగా మనకు సహకరించారు. మన గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా దాతలు కూడా అతి బ్రహ్మాండంగా మనకు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరియు మేము ఇలా దయస్తంభం ఎత్తడానికి మా ప్రాణము అరిచేతిలో ఉన్నది. ఆ శ్రీ భగవాను విష్ణుమూర్తి గారు మాకు మా శ్రీరామచంద్రుడే మాకు ఇక్కడ ఇలా బాగా ఇలా సహకరించిండు. మరి అందరికీ నేను ఆలయ కమిటీ తరఫున ఈ గ్రామ ప్రజలందరికీ మరి పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆలయానికి సంబంధించి ఇప్పటికే పునఃప్రతిష్టాపన ముగిసినటువంటి వేళ రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కూడా మా ఊళ్ళో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా జరుగుతాయి. ఈ గుడి కూడా దీన్ని ఇంకా మంచి డెవలప్మెంట్ కూడా చేయాలనుకుంటున్నాం. ఇంకా ఈ ప్రజలందరూ మా గ్రామంలో ఉన్నటువంటి వారందరూ ఇంకా సహకరించినట్లయితే మదనమ్మ తల్లి మా గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అతి తొందరలో దానికి కూడా నేను అది లాస్ట్ చేసి నా జీవితంలో అదొకటి నేను అనుకుంటున్నా. ఒక సంకల్పం తీసుకోగానే ఈ ఆలయం మొత్తం పూర్తి కావడం కావచ్చు, ఆ తర్వాత పునఃప్రతిష్టాపన జరగడం కావచ్చు, గ్రామస్తులంతా తరలి రావడం కావచ్చు, ఎట్లా చూస్తున్నారు? దీన్ని ఒక అదృష్టంగా చూస్తున్నారు, ఎట్లా భావిస్తున్నారు? మా పూర్వీకులు ఆ రోజు ఎంతో వారు చిన్న ఆలయం అప్పుడు వారు అనుకున్నారు. వాళ్ళు ఆ రోజుల్లో డబ్బు లేదు, తినడానికి ఇబ్బంది ఉన్న క్రమంలో ఆ పెద్దలు మరి దీన్ని కట్టగలుగుతామా అనే సమయంలో మరి వాళ్ళ ఆశీస్సులు ఇవాళ ఇంత పెద్ద గుడి కట్టినందుకు వారి ఆశీస్సులు మేము పొందాలని వాళ్ళు ఎక్కడున్నా ఏ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ను చూసి వాళ్ళకి ఇట్లా కట్టిర్రు అనే దాని మీద వాళ్ళు మన ఆనందించాలని, మాకు కూడా ఆశీర్వదించాలని ఎక్కడున్నా మా తల్లిదండ్రులు కానీ, ఈ గ్రామంలో ఉండే పెద్ద మనుషులు కానీ, అప్పటి ఈ ఆలయ కమిటీ పెద్ద మనుషులు కానీ వాళ్ళు సంతోషపడాలని నేను ఆకాంక్షిస్తున్నా. మరికొంతమంది ఆలయ కమిటీ నుంచి కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అంకుశపురం సోమనపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎవరు అడిగినా కూడా అందరూ నేనంటూ ముందుగా ఆలయ కమిటీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వాళ్ళు నేను ఉన్న నాది అనే కార్యక్రమం తప్ప నీది నాది అనే భేదభావం లేకుండా అందరూ సహకరించారు. అలాగే కరెంటు వాళ్ళు కూడా వాళ్ళకు ధన్యవాదాలు. ఏఈ గారు కానీ, లైన్మెన్ కానీ, వాళ్ళకు సిబ్బంది కూడా వాళ్ళకు కూడా ఈ వాటర్ సౌకర్యం ప్రతి ఒక్క విషయంలో కూడా ఇంటింటికి డోర్ పోయినా కూడా మేమున్న మా వంతు మేము సహకరిస్తామని వాళ్ళ వంతు డబ్బులు ఇస్తూనే పోయిండు. కానీ మేము ఇవ్వమని అయితే ఎవరు కూడా ఏ డోరు పోయినా కూడా మేము ఇవ్వమనే మాట రాలేదు. అందరు ఇచ్చారు, అందరు సహకరించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సోమనపల్లి అంకుశాపురం ముఖ్యంగా దేవస్థానము చరిత్ర ఏంటంటే గత 40 సంవత్సరాల క్రితం నుంచి 40 సంవత్సరాల క్రితం దేవుడు పండుకొని అడ్డం పడిపోయి ఉన్నాడు. కాబట్టి ముందు పూర్వీకులు పెద్ద మనుషులు కొద్ది గొప్ప గుడి స్థాపించి ఆ దేవస్థానాన్ని నిలబెట్టారు. మరి ఇది 38 సంవత్సరాలు ఈ దేవస్థానం నిలబెట్టి ఇప్పుడు పునరుద్ధరణగా దాని కూలిపోయే సమయం వచ్చింది. కాబట్టి ఇంత గ్రామ దేవస్థానం కమిటీ సభ్యులు ఒక 10-15 మంది కూర్చొని ఇది ఒక కార్యక్రమం ముందుకు తీసుకోవాలని నిర్ణయించుకొని ఇలాంటి దేవస్థానానికి సోమనపల్లి అంకుశాపురం మహా అభయాంజనేయ స్వామి పేరు చెప్పగానే దాతలు మంచి విరాళాలు అందించారు. వాళ్ళనే ఈ గుడి నిర్మాణం ఈరోజు 3 రోజులు రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాం. కాబట్టి మాకు కూడా గ్రామ ప్రజల తరఫున ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి కోరుతున్నాం. ఇక్కడ అసలు జరగవలసిన విషయం ఏంటంటే
గత 40 సంవత్సరాల క్రితం ఒక స్వామి ఆంజనేయ స్వామి భక్తుడు ఇక్కడ మిల్లు రిపేర్ గురించి వచ్చిండు. ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అంటే అతని కారణంగానే ఈరోజు వరకు వచ్చింది. అది ఎట్లా వచ్చింది అంటే ఆయన హనుమాన్ భక్తుడు. ఆయన రోజు స్నానం చేసింది అంటే ఆయన స్వామిని దర్శనం చేసుకున్నాక ఆయన మెకానిక్ పనికి వెళ్ళిపోయేవాడు. అయితే నాకు ఇక్కడ స్వామి లేడు కదా, నేను వేరే టేకుమట్లకు పోయి దర్శనం చేసుకుంటానని చెప్పగానే వేరే కోమట్ల వాళ్ళ ఇంటికి వచ్చిండు. ఆయన వస్తే ఏమున్నది, ఆయన కలలు వచ్చిండు. నేను ఇక్కడనే ఉన్నా, నువ్వు వేరే ఊరికి పోవద్దు, నేను ఇక్కడ ఉండగా నువ్వు బయటికి ఎట్లా పోతావు అని అనుడితోటి అతనితోటి ఈ స్థాయి వరకు వచ్చింది టెంపుల్. 40 సంవత్సరాలకు దీన్ని మళ్ళీ ఈ రకంగా చేయగలిగారు రామిరెడ్డి బాబాయ్ కానీ కమిటీ సభ్యులందరూ. అసలు ఈరోజు కారణం ఏంటంటే ఆ మెకానిక్ తోటే ఇంత స్థాయికి వచ్చింది. ఏమన్నా నేను చిన్నపిల్లలప్పుడు నేను ఇక్కడ మా ఇండ్లుకి ఇక్కడికి పక్కకే ఉండేది. మేము చిన్నపిల్లలప్పుడు అసలు ఆంజనేయ స్వామి ఎట్లుంటాడో మాకు కూడా తెలియదు. అప్పుడు పిల్లలు ఇక్కడ ఆడుకుంటోళ్ళం. ఆ ఆంజనేయ స్వామి భూమిలో సగం దిగబడిపోయి ఆంజనేయ స్వామి ఉండేది, కూరుకుపోయి ఉండేది. అది అప్పుడు మాకు తెలియదు, చిన్నపిల్లలం కాబట్టి అది ఈ దేవుడు అని మాకు అసలే తెలియదు. మేము ఆడుకునేది. అప్పుడు ఏమైంది, పెద్దలు కొంతమంది పెద్దలు ఈ విలేజ్లో పెద్దలు ఏం చేశారంటే, వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ అందరి పేరు చెప్పాలంటే మనం చెప్పలేము. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందుకు వచ్చి ఒక 30-40 సంవత్సరాల క్రితం 35-40 సంవత్సరాల క్రితం వాళ్ళకి ముందుకు వచ్చి వాళ్ళు అప్పుడు వాళ్ళే చాలా ఒక 3-4-5 ముందు చాలా ముందుకు వచ్చిళ్ళు. అప్పుడు కూడా ఎవరు సహకరించలే వాళ్ళకు కూడా. వాళ్ళు ఏం చేసిళ్ళు, వాళ్ళు వచ్చి ఇట్లా నిర్మించుకోవాలనేది వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళను వేదాంతులను తీసుకొని అది అప్పుడు ఆ చిన్నగా గుడి మనకు ఈ దేవుడికి ఇట్లుంటాడు అనేది ప్రజలకు తెలపడానికి కారణం వాళ్ళే పెద్దలు. ఆ పెద్దలు ఇప్పుడు చేయబట్టి ఇప్పుడు ఆ దేవుడు అందరికీ ఇప్పుడు అక్కడ కట్టిరు కాబట్టి అందరికీ దేవుడు అనేది తెలిసిపోయింది. అందుకోసం ఇప్పుడు అది అట్లనే ఉంటే కాదు, అది రోడ్డుకి అయిపోయిందని వీళ్ళు మన పెద్దలందరం కూర్చొని చాలా ఎట్లయితే బాగుంటుంది ఇది మనం, ఎందుకంటే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు మన తరతరాలుగా ఉండాలనే కోరిక మేరకు అందరం కూర్చొని దీన్ని ఎట్లా చేయాలా, దీని కథ ఏందనేది మొత్తం అంతా కూర్చొని నిర్ణయించుకొని పట్టుదలతో మరి అవుతుందా కాదా అని కూర్చున్నాక తర్వాత స్వామి అసలు అనుకున్నాం నా గుడి వీళ్ళు కడతాం అనుకుంటారు, ఆయనని సహకరించాలి అనుకొని ఆయన ఏం చేసిండు, మనం అనుకున్నాం కానీ వెంటనే నేను 1 లక్ష 2 లక్షలు 3 లక్షలకి ఇట్లా రాసి ఇప్పటి వరకు ఇంత నిర్మాణం, ఇది మామూలు గుడి కాదు. ఎక్కడ చూసినా మన ఈ ఏరియాకే ఈ గుడి అనేది అవుపడది. ఎక్కడ చూసినా ఏ జనమైనా కూడా ఈనంగా బండ్లు పోయినా అనుగ్రహం కంపల్సరీ. మా స్వామి గొప్పవాడు, అనుకున్నది మాకు ఇస్తాడు, పండుకున్నా కూడా కళాగుపడతాడు. అటువంటి స్వామి అంత పవర్ఫుల్ కాబట్టే ఇప్పుడు ఇంత జనం వచ్చారు, ఇంత భక్తులు ఎందుకు తయారయ్యారంటే ఈ కట్టడానికి, ఈ దేవుణ్ణి చూడడానికి చూసేటోళ్ళు కూడా. మీరు ఈ ఆర్బీ యాజమాన్యానికి, మా చైర్మన్ రమేష్ బాబు గారికి, మాకు ఈ అభయాంజనేయ స్వామికి మాకు డిజిటల్ ప్రోగ్రామ్, మాకు ఈ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ ఆర్బీ యాజమాన్యానికి కోటి వందనాలు. అంకుషాపూర్ సోనపల్లి గ్రామ ప్రజలకు అందరికీ అభివందనాలు. దాతలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అందరూ సహకరించి మనం మంచిగా గుడిని నిర్మించుకున్నాం. ఎప్పటికి ఇలాగే కలిసి ఉందాం. 2 గ్రామాలు కలిసి ఉంటే మనం ఇంకేదైనా చేసుకోవచ్చు. అభయాంజనేయ స్వామి అందరికీ అభయం ఇస్తాడు. మాకు గుడి కట్టాలని సంకల్పం, మా సంకల్పం నెరవేరింది. 3 రోజుల పాటు ఆలయ కమిటీ పిలుపునివ్వగానే పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించి మరి గ్రామస్తులంతా కూడా అంకుషాపూర్ కావచ్చు, సోమనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా కుటుంబ సమేతంగా, చిన్న పెద్ద యూత్ ఇట్లా తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి ఒకవైపు భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతన, మరోవైపు ఇక్కడ ఒక సందడి వాతావరణం, ఒక ఉల్లాసం. అంటే మన ప్రాంతంలో మన ఏదైతే పురాతనమైనటువంటి ప్రాంతాలకి సంబంధించి, అదే పురాతనమైనటువంటి గుడికి సంబంధించి ఇప్పుడు కొత్త గుడిని కట్టుకోవడం, అదే ప్రాంతంలో మరి విగ్రహాలు కూడా పునఃప్రతిష్టాపన చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఆలయ కమిటీ చెప్తున్నారు. పూర్వీకుల ఆశీస్సులు కూడా తమపై ఉండాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇదే విధంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం దగ్గర అనేకమైనటువంటి కార్యక్రమాలు గ్రామస్తుల సహకారంతో మేము చేపట్టబోతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, టేకుమట్ల నుంచి.